అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సో, ఈ మధ్య కాలంలో టాప్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళైతే వాళ్ళ పైన పోలీస్ కేసులు అవుతున్నాయి. మరి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. కొంతమందైతే ఎక్కడున్నారో కూడా అర్థమైతలేదు. పారిపోయినారు. సో, ఇలాంటి సిట్యుయేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో వీసీ సజ్జనర్ సార్ అయితే మరి లోకల్ బాయ్ నాని గారు అరెస్ట్ అయ్యే వరకు కూడా మరి ఈ న్యూస్ అనేది సెన్సేషనల్ అయితే అయింది. ఆ తర్వాత చాలామంది యూట్యూబర్స్ కూడా మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలైతే వచ్చేసినాయి. వీళ్ళందరి కోసం ఒక మంచి యూట్యూబర్‌గా మనందరికీ సుపరిచితుడు. సో, తనంటే చాలా మందికి కూడా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. అదే అండి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్న. సో, అన్వేష్ అన్న ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళకు పర్సనల్‌గా ఫోన్ చేసి కూడా చేయకండి, అది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినాడంట. సో, అయినా కూడా వినకుండా కొన్ని కోట్లకు కోట్లయితే సంపాదించినారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి. సో, అందులో మరి రీసెంట్‌గా లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యిండు. ఆయన కూడా మరి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి చాలా కోట్లయితే సంపాదించినాడంట. ఈ విషయంలో మన వీసీ సజ్జనర్ సార్ అయితే మరి ఏపీ పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఏపీ పోలీస్ వాళ్ళు మరి అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరిగింది. మిగిలిన కొంతమంది యూట్యూబర్స్‌కు కూడా మరి ఇలాంటి అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే రోజులు కూడా వస్తాయని చెప్పేసి మరి వ్యతిరేకంగా మన యూట్యూబర్ మన అందరికీ ఇన్స్పిరేషన్ మరి అన్వేషణ చాలా అన్వేషణ చాలా ఫైట్ అయితే చేస్తున్నాడు. ఎవరైతే మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారో వారికి ఖచ్చితంగా జైలు శిక్ష అనేది వెయ్యండి అని చెప్పేసి అయితే మరి అనడం జరుగుతుంది. అలాగే హర్ష సాయిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. హర్ష సాయి కూడా కొన్ని వందల కోట్లు సంపాదించిండు బెట్టింగ్ యాప్ ద్వారా అని చెప్పేసి అన్వేషణ చెప్పడం జరిగింది. సో, మరి వాళ్ళ వీడియోలు చూస్తుంటే మాత్రం మధ్యలో యాడ్స్ రూపంలో ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా యాడ్స్ అయితే రావడం జరుగుతుంది కదా! వాళ్ళ వీడియోలు చూసినట్లయితే మనకు కూడా క్లియర్‌గా అయితే అర్థమైతది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్‌లో మరి పోలీస్ కేసులు అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడంతోని చాలామంది యూట్యూబర్స్ కూడా భయపడుతున్నారు. సో, చాలామంది కూడా అలర్ట్ అయితే అవుతున్నారు. అలాగే పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నను కూడా మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందంట. అలాగే పల్లవి ప్రసాద్ రైతు బిడ్డ మరి ఆయన కూడా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినారంట. ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నది. అలాగే భయ్యా సన్నీ యాదవ్ కూడా చాలా అంటే చాలా బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ప్రమోషన్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో, తనైతే మన ఇండియాలో కూడా కనిపించడం లేదా ఎక్కడికి వెళ్ళిండో అనేది ఎవరికి కూడా అర్థమైతలేదు. సో, అతనైతే మనకు పరారులో ఉన్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. సో, తనకు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్వేషణ కూడా చెప్పడం జరిగింది. సో, ఒక యూట్యూబర్‌గా అన్వేషణ మరి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా అయితే ఫైట్ చేస్తున్నారు. మన వంతు కూడా మనం ఒక చిన్న యూట్యూబర్ చాలా అంటే చాలా చిన్న యూట్యూబర్ మనం కూడా ఈ విధంగా సపోర్ట్ చేసినట్లయితే చాలామంది ప్రాణాలను అరికట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం యూట్యూబ్‌లో మన ఛానల్‌లో ఒక యాప్ గురించి ప్రమోట్ చేస్తే మరి ఆ ప్రమోట్ చేసే యాపు మంచిదని చెప్పేసి మన ప్రేక్షకులు, మన ఆడియన్స్, మన సబ్‌స్క్రైబర్స్ గూడా అనుకోని కనీసం 1% అయినా డౌన్‌లోడ్ చేసుకొని మరి యాప్‌లో బెట్టింగ్ చేయడం జరుగుతా ఉంటది కాబట్టి దానివల్ల నష్టపోయిన వాళ్ళే ఉంటారు గానీ లాభపడిన వాళ్ళైతే చాలా తక్కువగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండి అలాంటి యాప్స్‌కు దూరంగా ఉండి అలాంటి యాప్స్‌ని ప్రమోట్ చేయకుండా ఉంటే మన ప్రేక్షకులు సేఫ్‌గా ఉంటారని చెప్పేసి అందరి యొక్క నమ్మకం. దానివల్లనే మరి అన్వేషణ ఫైట్ చేయడం జరుగుతుంది. సో, మనం కూడా అన్వేషణ ఎట్లయితే ఫైట్ చేస్తున్నాడో మనం కూడా మన వంతు సాయంగా ఫైట్ చేద్దాం. కంప్లీట్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కడ కూడా ప్రమోట్ చేయకూడదు. చేస్తే మాత్రం తప్పకుండా 100% అయితే కేసులైతాయి. ఇదైతే మరి అందరికీ తెలుసో తెలియకో అయితే చేస్తా ఉన్నారు. మనం తెలిసైతే తప్పైతే చేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్వేషణ ఎట్లయితే మనం ఫైట్ చేస్తున్నారో మనం కూడా చేద్దాం. ఇక నుంచైనా అన్వేషణ అనేది ఒకటే చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏమైతే ఆ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశారో, ఆ యాప్స్ గనుక చేసినట్లయితే మీరు ఖచ్చితంగా లొంగిపోయి మేము తప్పు చేసినాం ఇక ముందు చెయ్యమని చెప్పేసి మనం పోలీసుల ముందు లొంగిపోయినట్లయితే మనకు ఎంతో కొంత శిక్ష తగ్గే అవకాశం ఉంటదని చెప్పేసి అన్వేషణ చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి యూట్యూబర్స్ మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి. తెలుసో తెలియకో అయితే మీరు చేసినారు. సో, ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా చేయకండి. తెలిస్తే మాత్రం 100% అయితే మీరు లొంగిపోయి మేము తప్పు చేయమని చెప్పేసి మీరు ఒప్పుకోండి. అప్పుడు మనల్ని మనం అయితే ఎంతో కొంతవరకైతే సేఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక పైసల కోసం ఇష్టం ఉన్నంత వరకైతే మన బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయకండి. ఏది పడితే అది ప్రమోట్ చేస్తే మన ప్రేక్షకులు నష్టపోతారు. మన ప్రేక్షకులు మంచిగుంటేనే కదా మనం మంచిగుండేది. ఎందుకంటే మనం చేసే వీడియో వాళ్ళు చూస్తేనే కదా మనకు డబ్బులిచ్చేది. మన వీడియోస్ చూసేటోళ్ళకు మనం ఇబ్బంది ఎప్పుడు గాని పెట్టకూడదు. 100% మనం జెన్యూన్ కంటెంటే ఇవ్వాలి. 100% మన ప్రేక్షకులు, మన సబ్‌స్క్రైబర్స్, మన వ్యూయర్స్ వాళ్ళు
క్షేమం కోరుకునే విధంగానే మన వీడియోలైతే చెయ్యాలి. అన్వేషణ ఎంత జెన్యూన్‌గా వీడియోలు చేస్తూ ప్రపంచం మొత్తం గూడా తిరుగుతున్నాడో, మన ఇండియాలో ఉండి గూడా మన చుట్టే కంటెంట్ దొలాడుకుంటూ, మన చుట్టే కంటెంట్‌ని వెతుక్కుంటూ, మన ప్రేక్షకులకు కనీసం 1% అయినా మంచి జెన్యూన్ కంటెంట్ అయినా ఇద్దాం అనేది నా ఉద్దేశం. సో, అన్వేషణకు ఎప్పుడు ఎల్లవేళలా గూడా నేనైతే సపోర్ట్‌గా అయితే ఉంటాను. సో, అన్వేషణ ఎట్లయితే చేస్తున్నాడో మనం గూడా అంతలో జస్ట్ 1% అన్నా సపోర్ట్‌గా మన వ్యూయర్స్ కోసమైతే, మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల కోసమైతే 100% అయితే చెయ్యాలి సపోర్టు. సో, వీసీ సజ్జనార్ సార్ గూడా అంటారు, చాలామంది యూట్యూబర్స్ మరి పైసలు సంపాదించడం కోసం ఇష్టం ఉన్న యాప్‌లయితే ప్రమోట్ చేస్తున్నారు. కనీసం 1% అయినా మంచి కోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి యూట్యూబర్స్‌ని అడగడం కూడా జరిగింది. సో, అన్వేషణ వీసీ సజ్జనార్ సార్ అయితే ఈ మధ్య కాలంలో లైవ్ వీడియో కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో చాలా విషయాలైతే మనం తెలుసుకున్నాం. వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మనం జెన్యూన్‌గా ఉన్న సమాచారం మాత్రమే మన వ్యూయర్స్‌కి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో, మనం ఎక్కడ గూడా మిస్టేక్ లేని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటది. సో, ఒకవేళ నీకు పైసలే గావాలంటే మనం ఈ రకంగా గాదు, ఇంకెన్నో రకాలుగా పని జేసుకొనైనా గూడా పైసలైతే సంపాదించొచ్చు. అడ్డగోలిగా అనవసరమైన యాప్స్‌ని ప్రమోట్ జేస్తూ మనుషులని ప్రాణాల వరకు తీసుకుపోయేంత వరకు మనం ప్రమోట్ జేయాల్సిన అవసరం లేదు. ఇది గాపోతే ఇంకోటి జేసుకొనైతే బతకొచ్చు. మనం ఓన్లీ బెట్టింగ్ యాప్సే ప్రమోట్ జేస్తే మనకు పైసలొత్తాయనేది గాదు. సో, మనకు పైసలొచ్చే పనులు చాలా ఉన్నాయి. కాకపోతే అది ఈజీ మనీ. ఎందుకంటే జస్ట్ ఒక 1 మినిట్, 2 మినిట్స్ లోపు మాట్లాడితే మనకు కోట్లు అవుతాయని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు టాప్ యూట్యూబర్స్ అందరూ గూడా వాటిపైనే ఆహ్, కా మనకు టాప్ యూట్యూబర్స్ అందరూ గూడా వాటిపైనే కాన్సంట్రేషన్ అయితే చేయడం జరిగింది. సో, అలా చేయకండి. ఇగ మీరు ఎవరైతే చేసినారో వాళ్ళు మాత్రం తప్పకుండా జైలు శిక్ష అనుభవించాల్సొస్తది ఇన్ ఫ్యూచర్‌లో. కాబట్టి ఇక యూట్యూబర్స్ అయితే మరి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ గూడా బెట్టింగ్‌కి సంబంధించిన ప్రమోట్ యాప్స్‌నైతే ఇక ముందు చెల్లవు, చేయకూడదు. చేసినా 100% అయితే జైలు పాలు కావాల్సి ఉంటది. మన వంతుగా మనం గూడా మన ప్రేక్షకుల కోసం మంచి కంటెంటే ఇవ్వాలి. ఎక్కడ గూడా మనం మిస్టేక్‌కి సంబంధించిన కంటెంట్ గూడా ఎక్కడ గూడా ఇవ్వకూడదు అనేది నా అన్వేషణ అన్న మరి ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ ద్వారా చాలా మందికి తెలియజేయడం జరుగుతుంది. సో, తాను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు. మనం గూడా ఎంతో కొంత మా ప్రేక్షకుల కోసం కూడా మనం గూడా ఇవ్వాలి. సో, ఎప్పుడు గాని నేనైతే అన్వేషణ ఎట్లయితే పోరాటం చేస్తున్నాడో నేను గూడా చేస్తాను తప్పకుండా. ఎందుకంటే మనం ఇలాంటి యాప్స్‌ని మనం బ్యాన్ చేసినట్లయితే మన ప్రేక్షకులు, మన తెలుగు ప్రేక్షకులు అందరూ గూడా క్షేమంగా ఉంటారనేది నా యొక్క గూడా ఆలోచన. సో, మనం కంప్లీట్‌గా బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి అన్నీ గూడా బ్యాన్ చేసే విధంగా అయితే మరి ఈ ప్రభుత్వాలు గూడా చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ప్రాణాలు కోల్పోయినారు గాబట్టి మన తెలుగు రాష్ట్రాల సీఎంలు గూడా చాలా వరకైతే ఈ యాప్స్‌ని బ్యాన్ చేయాలి. ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకు ఒక సెక్యూరిటీ పరంగా వాళ్ళ మీద కన్నేసైనా ఏదో ఒక రకంగా బ్యాన్ చేసేటట్లు పూర్తిగా దీని మీదైతే యాక్షన్ తీసుకోవాలి. అట్లయితేనే మనకు ఇలాంటి యాప్స్‌ని ప్రమోట్ చేయకుండా ఉంటది. చాలామంది ప్రాణాలను కూడా సేవ్ చేసిన వాళ్ళం అయితాం కాబట్టి, మనం ఎంత కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా వీటిపైన కొంచెం దృష్టి పెట్టినట్టయితే కంప్లీట్‌గా ఇలాంటి యాప్స్‌ని అయితే 100% అయితే బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంటది. సో, ఇది మొత్తానికైతే మనం బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి బిగ్ స్కామ్ అయితే చేసిర్రు, చూసినాం. ఇంకా ముందు ఇంకా చాలా అయితే చూస్తాం. ఇప్పటివరకైతే కొంతమంది యూట్యూబర్స్ అయితే బయటకొచ్చినారు. ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినారు, ఎవరెవరి మీద కేసులయినాయి అనేది మనమైతే తెలుసుకున్నాం. ఇంకా ముందు కూడా చాలామంది యూట్యూబర్స్ మీద కేసులు అవ్వుతాయి. ఇక వాళ్ళని కూడా చూసే అవకాశం కూడా ఉంటది. సో, ఫ్రెండ్స్ ఇదైతే ఆహ్, మీరైతే గమనిస్తున్నారు గదా! ఇగ మీరు ఇలాంటి యాప్స్‌కి సంబంధించి ఎక్కడ కూడా బెట్టింగ్‌లు చెయ్యకండి. పైసలు ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఒకవేళ మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే బ్యాంక్‌లో మాత్రం దాచుకోండి. ఎంతో కొంత మనకి అమౌంట్ అయితే తిరిగైతే ఇంట్రెస్ట్ ద్వారా అయితే వస్తది కాబట్టి, మీరు ఎక్కువ పైసలొత్తాయని జెప్పేసి తక్కువ టైంలో మీరు ఇన్వెస్ట్ పెడితే చాలా కోల్పోయే అవకాశం ఉంటది. మన ఎనకాల చాలా ఫ్యామిలీస్ ఉంటారు. మన ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడతారనేది గూడా అందరికీ తెలుసు. మనం చూస్తా ఉన్నాం. సో, ఆ కష్టాలు మన వరకు గూడా రాకుండా ఉండాలంటే, మనం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. సో, ఇదైతే మీరు గమనించండి. చాలా జాగ్రత్తగా ఉంటారని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అందరికీ నమస్తే.